హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి సౌండ్ బార్ ఉందన్నమాట. మనం ఇంతవరకు జాన్ బెర్రల్ బ్రాండ్లో 2.1 హోమ్ థియేటర్ చూసాము, లేదంటే 5.1 హోమ్ థియేటర్స్ అవి చూసాము, లేదంటే మెగాఫోన్ చూసేవాళ్ళం. బట్ ఫర్ ది ఫస్ట్ టైం జాన్ బెర్రల్ వారు లేటెస్ట్గా లాంచ్ చేశారు 5.1.2 ఛానల్ తాలూకా డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. ఇది మనకి మొత్తం ఇది ఒక సెట్ లాగా అయితే వస్తుంది. మనం ఈ వీడియోలో దీన్ని ఫుల్ డీటెయిల్గా చూద్దాం. దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ ఎట్లా, అవన్నీ మీకు వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎంత పెద్ద వస్తుంది అనమాట. చాలా బిగ్ బాక్స్ అయితే వస్తుంది. మనం బాక్స్లో చూసుకునే ముందు ఫస్ట్ మనం దీన్ని బయట వీళ్ళు ఏమేమి మెన్షన్ చేశారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే జాన్ బెర్రల్ అనే బ్రాండింగ్ మెన్షన్ చేశారు. దాని డౌన్లో చూసుకుంటే 5.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అని మనకైతే మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు 5.1.2 అని మెన్షన్ చేస్తున్నారు అంటే, మనకి బార్లో ఓవరాల్గా 5 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఒక సబ్వూఫర్ అండ్ నెక్స్ట్ 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. అందుకే వీరు 5.1.2 ఛానల్ సౌండ్ బార్ అని వీరైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే దీని మోడల్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు JB సినిమా ప్రో మ్యాక్స్ 7 అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి. నెక్స్ట్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ మీకు అయితే కనిపిస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ సర్టిఫికేట్ కూడా పొందిందనమాట. వీళ్ళు చాలా దగ్గర అయితే మెన్షన్ చేస్తున్నారు డాల్బీ అట్మాస్ అని. మీకు బాక్స్ పైన 2 టైమ్స్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి సౌండ్ బార్ పైన అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ బ్యాక్ సైడ్లో చాలా వరకు అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. మనం ఐటమ్ ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకైతే ఇది ప్లాటినం బ్లాక్ కలర్తో రావడం జరుగుతుంది. వెరీ ప్రీమియం. మీకైతే ఫినిషింగ్ కానీ ఎక్కడైనా సరే ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఫుల్ మ్యాటీ ఫినిషింగ్ టైప్ అయితే ఇచ్చున్నారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ దీని డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ప్యాకింగ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది సేఫ్ ప్యాకింగ్తో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. ఫస్ట్ మనకి మెయిన్ సౌండ్ బార్ అయితే ఉంది. దాని లోపల చూసుకుంటే మనకి ఒక సబూఫర్ అండ్ నెక్స్ట్ 2 బ్రౌన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం బ్రౌన్ బాక్స్ లో చూసుకుంటే ఒక దీంట్లో మనకైతే శాటిలైట్ స్పీకర్స్ అండ్ నెక్స్ట్ మ్యాక్సియర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో బాక్స్ అయితే మనకు ఖాళీగా ఉంది. నెక్స్ట్ మనకి సబూఫర్ అయితే ఉందన్నమాట. మనం అవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ యాక్సెసరీస్ ఏమన్నా చూద్దాం ఒకసారి. బ్రౌన్ బాక్స్ లో చూసుకుంటే 2 శాటిలైట్ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకైతే ఒక పౌచ్ ప్యాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి పౌచ్ ప్యాకెట్ అయితే. పౌచ్ ప్యాకెట్ లో చూసుకుంటే మనకైతే స్టీరియో టు స్టీరియో 3.5mm కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. కేబుల్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ పవర్ లీడ్ ఒకటి అంటే పవర్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఫిలిప్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూసుకుంటే మనకి రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు రిమోట్ అయితే రిమోట్ చాలా క్యూట్ ఉంది. వెరీ కాంపాక్ట్ సైజ్ లో మనకి మెయిన్ ఆప్షన్స్ అని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. రిమోట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మీకు ఇందాక చెప్పాను కదా, వీళ్ళు డాల్బీ అట్మాస్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారని. యూజర్ మాన్యువల్ లో కూడా మీకు డౌన్లోడ్ డాల్బీ అట్మాస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ బ్యాక్ సైడ్ కూడా మీకు డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేస్తున్నారు. మీకు దీనికి ఇది పక్కా సర్టిఫికేట్ పొందింది. సో అందుకే వీళ్ళు ఇన్నిసార్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. పక్కా డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా సౌండ్ బార్ అండ్ నెక్స్ట్ సైడ్ స్పీకర్స్ ఊఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మెయిన్ బార్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బార్ ఎట్లా వస్తుంది అనమాట. దీని లుక్స్ కానీ ఫినిషింగ్ కానీ వెరీ అట్రాక్టివ్ అయితే ఉన్నాయి. మీకు చాలా స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులోని మొత్తం మనకి 5 స్పీకర్స్ చెప్పాను కదా. మీకు సౌండ్ బార్ లోపల అయితే 3 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు టాప్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక స్పీకర్ ఉంది, రైట్ సైడ్లో ఒక స్పీకర్ ఉంది. మొత్తం కలిపి మీకు ఓవరాల్గా బార్లో మీకు 5 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్లో డాల్బీ అట్మాస్ అన్న బ్యాడ్జింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీ సెంటర్లో చూసుకుంటే జాన్ బెర్రల్ అనే బ్యాడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో బాగా అబ్జర్వ్ చేస్తే మనకైతే డిజిటల్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు అక్కడ నుంచి ఏ మోడ్లో ఉన్నారు, వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మీకు సరౌండింగ్ ఆన్ అయిందా ఆఫ్ అయిందా అన్నీ మీరు ఆ డిస్ప్లే నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని టాప్లో చూసుకుంటే మనకైతే సెంటర్లో మాన్యువల్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. మీరు అక్కడ నుంచి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ మాన్యువల్గా చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మోడ్ ఆప్షన్ ఉంది. మీరు అక్కడ నుంచి మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కానీ, ఆక్స్ కానీ, ఆప్టికల్ కానీ, HDMI కానీ అన్నీ మీరు ఎక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు సాంగ్ ఫార్వర్డ్కి వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడానికి బటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు సాంగ్ ప్లే ఆర్ పాస్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి అండ్ అట్లానే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యడానికి అదే బటన్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇక్కడ పోర్ట్స్ అన్ని బ్యాక్ సైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందాక మీకు చెప్పాను కదా డాల్బీ అట్మాస్ అని. అక్కడ మీకు బాక్స్ పైన 3 టైమ్స్ మెన్షన్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ మీద 2 టైమ్స్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు స్టార్టింగ్ బ్యాడ్జింగ్లో డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ అట్లానే మీకు దీని బార్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి
లెఫ్ట్ సైడ్లో కూడా డాల్బీ అట్మాస్ అనే స్టిక్కర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీకు ఓవరాల్గా డాల్బీ అట్మాస్తో నింపేశారు, ఎందుకంటే అవుట్పుట్ కూడా అట్లానే ఉందన్నమాట. నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఆర్క్ పోర్ట్ ఉంది, HDMI ARC అనమాట. ఇది మీరు ఈ లేటెస్ట్ టీవీకి ఫిట్ చేసుకోవాలంటే ఎక్కడ సెట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆప్టికల్ ఉంది. మీకు ఇప్పుడు లేటెస్ట్ టీవీస్ అన్ని HDMI ARC ఆర్ ఆప్టికల్ ఈ 2 పోర్ట్స్తో రావడం జరుగుతుంది. సో ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి. దాని పక్కన చూసుకుంటే USB ఉంది, మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి కూడా మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీ టీవీ ఒకవేళ బాగా ఓల్డ్ మోడల్ అయితే మీ టీవీకి HDMI ఆప్టికల్ లేకపోతే మీరు ఆక్స్ నుంచి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే DC ఇన్ ఉంది. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుందో నేను కొంచెం నెక్స్ట్ ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని పక్కన చూసుకుంటే మీకు సబ్ అవుట్ అన్నది ఒక RC సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 2 మీకు ఒక కేబుల్ లాంటిది అయితే వస్తుంది, ఆ కేబుల్ మీకు చూపిస్తాను. దాని పక్కన చూసుకుంటే రెడ్ వైట్ కలర్ జాక్స్ ఉన్నాయి కదా, మీకు ఇచ్చిన సైడ్ శాటిలైట్ స్పీకర్స్ అన్నవి మీరు ఎక్కడైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది ఓవరాల్గా దీని తర్వాత ఫిజికల్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంతవరకు. మనం దీన్ని నెక్స్ట్ శాటిలైట్ స్పీకర్స్ చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇవి మీకు శాటిలైట్ స్పీకర్స్ అయితే మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక రెక్టాంగిల్ కేక్ లాగా అయితే ఉన్నాయి కదా స్పీకర్స్, చాలా కాంపాక్ట్ సైజులో. నెక్స్ట్ వెరీ అట్రాక్టివ్ డిజైన్తో స్మూత్ ఫినిషింగ్తో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మీకు ఫ్రంట్ నుంచి జాలీ లాంటివి ఉంటాయి. మీకు టాప్లో చూసుకుంటే జాన్ బెల్ అనే బ్యాజింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో బూట్స్ ఉన్నాయి సిట్టింగ్ గురించి. అండ్ నెక్స్ట్ మీరు కేబుల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, వెరీ లెంతీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంచుమించు మీకు ఇది ఒక 3 to 5 మీటర్స్ ఈజీగా వస్తుంది. మీకు ఈ రోల్ చూస్తే అర్థమవుతుంది, ఒక 5 మీటర్స్ ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇవి మీకు శాటిలైట్ స్పీకర్స్ అయితే మీకు వాయిస్ సరౌండ్ అవుతున్నప్పుడు ఇవి బాగా యూజ్ అయితే ఇట్లా ఒకటి పెట్టుకోవడానికి ప్లేసింగ్కి చాలా బాగుంది. దీంతో పాటు మెయిన్ మనకి సబూఫర్ ఉంటుంది కదా, అది మనం చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబూఫర్ అయితే మీకు వెరీ బల్కీ ఉంది. సబూఫర్ కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ లేదు. బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఏవైనా సరే చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు ఫ్రంట్ చూసుకుంటే మనకి డౌన్లో ఎయిర్ హోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు టాప్లో అయితే జాన్ బెల్ అన్న బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దీని రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే సబూఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇది 6 inches పవర్ఫుల్ సబూఫర్తో రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇది ఓవరాల్ వాట్స్ వచ్చేసి 600 వాట్స్ అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ వాట్స్ వచ్చేసి 600 వాట్స్ అయితే మీరు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ ఆప్షన్స్ గురించి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో ఫిలిప్స్ కేబుల్ పెట్టుకునేందుకు మనకి పవర్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు పవర్ కేబుల్ అయితే ఇక మీకు సాకెట్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన చూసుకుంటే మీకు కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇందాక మీకు చెప్పాను కదా DC పిన్ ప్లస్ RC సాకెట్ ఉన్న కేబుల్ అని. ఇది మీకు కేబుల్ అయితే ఎట్లా వస్తుంది అనమాట, మీరు సౌండ్ బార్ బ్యాక్ సైడ్ RC పిన్లో ఇది పెట్టాలి, సబ్ అవుట్లో DC ఇన్లో ఈ కేబుల్ పెట్టాలన్నమాట. ఇది మీకు ఓవరాల్గా దీని నుంచి వచ్చే జాక్స్ అండ్ ఇన్పుట్స్ అయితే మాత్రం మనం ఒకసారి ఇవన్నీ టెస్ట్ చేద్దాం. ఇంతవరకు మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ డిజైన్ ఆప్షన్స్ అన్ని చూసాం కదా, లేట్ చేయకుండా దీని సౌండ్ టెస్ట్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని అవుట్పుట్ కానీ సరౌండింగ్ కానీ మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ మీకు ఇంకా అవుట్పుట్ అర్థం కాకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. బేస్ అయితే మాత్రం ఇచ్చి పడేసింది, వెరీ స్మూత్ బేస్. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టినా సరే ట్రిపుల్లో కూడా డిస్టర్బెన్స్ లేదు, బేస్లో కూడా డిస్టర్బెన్స్ లేదు. అండ్ అట్లనే మీకు సరౌండింగ్ ఆఫ్ చేస్తే మీకు డిఫరెన్స్ ఉంటుంది, ఆన్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రెండు మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా ఉంటుంది. రిమోట్లో మనకి సెంటర్ ఒక యాంటెనా టైప్ లాగా ఉంది కదా ఆప్షన్ అన్నది, అది మీరు క్లిక్ చేస్తే మీకు డిస్ప్లేలో సరౌండింగ్ ఆన్ అని సరౌండింగ్ ఆఫ్ అని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు సరౌండింగ్ ఆన్ అయిందా ఆఫ్ అయిందా అని. చాలా బాగుంది, మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే మీకు నార్మల్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. జాన్ బెల్ అనేది వెరీ నోటీస్డ్ బ్రాండ్, చాలా మందికి తెలిసి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 14,500 అయితే పడడం జరుగుతుంది అనమాట. 14,500 రూపాయలు పడడం జరుగుతుంది ప్రైస్. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే డెలివరీ అవైలబుల్గా ఉంది. చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ వస్తుంది, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇంట్లోనే ఇది మంచి ఐటమ్ బ్రాండెడ్లో కావాలి, ఓల్డ్ బ్రాండ్ ప్రిఫర్ చేస్తున్నాము, అది కూడా మనకి లేటెస్ట్ లుక్తో మంచి డిజైన్తో కావాలంటే దీనికి వెళ్ళండి. అట్రాక్టివ్ అంటే అట్రాక్టివ్ ఉంది, బేస్ క్వాలిటీ కానీ వాయిస్ ట్రిబుల్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.